ఆ కాకి పిల్లని ఆ రూమ్ లో వేసి డోర్ పెట్టాను. నా ఇల్లు నా ఇష్టం. ఇప్పుడేంటంట? మంజు మేడంని రూమ్లో పెట్టి బంధించే హక్కు మీకెక్కడదమ్మా? తనకి అవార్డు రావటం మీకు నచ్చలేదమ్మా? ఈ మధ్య నువ్వు నీ గురించి ఆలోచించేదానికంటే ఆ మంజు మేడం గురించే ఎక్కువ ఆలోచిస్తున్నావు. అవునరా, అవును, దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాను. అది ఏ ముహూర్తన నా ఇంట్లో శనిలా దాపురించిందో అప్పట్నుంచే నా మనసులో లేదు. నా ఆలోచనలన్నీ దాని ఆలోచనలతోనే ఉన్నాయి. నా బుర్ర వేడెక్కిపోతుంది. నీకెందుకమ్మా మంజు మేడం అంటే అంత కోపం? ఎందుకు కోపం ఉండదు? దాన్ని నేనేవైనా పెళ్లి చూపులకి వెళ్ళి కావాలని దాన్ని ఇంటి కోడలుగా కోరి తెచ్చుకున్నానా? కోర్టు విధించిన 6 నెలల గడువులో ఎవరి దారి వాళ్ళని చూసుకుంటాం. అంతవరకు తనని ఏమీ అనకుండా నువ్వు ఉండలేవామా? సత్య, నీకింకో విషయం కూడా చెప్పాలి. ఓ చిత్రకారులు, ఒకటి కాకపోతే 100 చెప్పుకోండి. ఆ, మంజు నీతో మాట్లాడొద్దని, మాట్లాడితే మంజు జీతం మొత్తం తనకు తెచ్చి ఇవ్వాలని మీ అమ్మ మంజుకి కండిషన్ పెట్టింది తెలుసా? మణి, నువ్వు చేసిన దానికి మంజుకి క్షమాపణ చెప్పాలి. ఈ మణెమ్మ బతుకుండగా అది జరగదు. అలాంటప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించేద్దాం.